కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నలుమూలల నుంచి కూడా భారీ ఎత్తున పార్టీ శ్రేణులు అదేవిధంగా ఇటు ప్రజలు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. క్లియర్ కట్గా ఇవాళ ఈ కాళేశ్వరంకి సంబంధించి కమిషన్ కాలయాపనకి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం. ఇదే అంశంపైన మాట్లాడేందుకు చాలా మంది కార్యకర్తలు వచ్చారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు కాళేశ్వరం కమిషన్? అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇక్కడ జరుగుతున్న కుట్రపదంగా కేసీఆర్ గారిని ఇక్కడ విచారణకు వచ్చారు. మొన్న ఆల్రెడీ హరీష్ రావు గారు వచ్చారు. వీళ్ళు చేసే కుట్రలకి కుతంత్రాలకి ఎవరు లొంగేటోళ్ళు కాదు. వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటనే జనాలకి మీడియాకి అందరికీ తెలుసు. ముఖ్యంగా మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు ఇక్కడ రావడం జరిగింది. ఈ విచారణ ఇవన్నీ డ్రామాలు నాటకాలు బంద్ చేయరి. మీరు ఇచ్చిన ఫస్ట్ గ్యారంటీలు 6 గ్యారంటీలు మీరు చేసే ప్రభుత్వాలు 18 నెలల పాలనలో మీరు చేసింది ఒరిగింది ఏమీ లేదు. ముఖ్యంగా ఇప్పుడు నిన్న 42వ సార్లు ఢిల్లీలోకి పోయి కూర్చొని నెలకు ఒకసారి ఢిల్లీలో పోయి కూర్చొని డ్రామాలు ఆడు కాదు. ఇప్పటికైనా కాళేశ్వరం అంటే తెలంగాణ అంటే కాళేశ్వరం అంటే కేసీఆర్ అంటే కాళేశ్వరం అని చెప్పి తెలుసుకొని ఇప్పటికైనా ఈ చిల్లర మాటలు నమ్మేసి మీకు మంచి ప్రభుత్వము మీ దాంట్లో వచ్చిన దానికి సాధించండి. కేసీఆర్ గారు విచారణకి ఎలాంటి తప్పు లేదు. ఇది వాస్తవం. ఇక్కడ ఉన్న జనాలు ప్రపంచం కార్యకర్తలందరూ చూస్తున్నారు. దీన్ని మేము అందరంగా సపోర్ట్ చేసి కేసీఆర్ గారి కోసం వచ్చి ఇక్కడ తెలుసుకుంటున్నాం తప్ప ఇక్కడ ఏమీ లేదని చెప్పి చెప్తున్నాను. ఎప్పుడన్నా కేసీఆర్ గారు నిజంగానే తప్పు చేశారా? కాళేశ్వరంలో అవినీతి జరిగిందా? సో కమిషన్ ముందు హాజరైన 100% ఒకటే చెప్పదలుచుకున్నాం. పుట్టెడు అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఈ పుచ్చిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలించడం చేతగాక, పాలన కొనసాగించడం చేతగాక, చిత్తశుద్ధి లేక, అవగాహన లేక, ఓటుకు నోటు దొంగ, దోసుకోవడం, బ్లాక్మెయిల్, దొంగ దందలు తప్ప ఏమి చేతగాని రేవంత్ రెడ్డి ఏదంటే కేసీఆర్ గారికి ఉన్న పేరును, కేసీఆర్ గారి స్థాయిని తగ్గించి ఒక చిల్లర రాజకీయాలకు తెరలేపుతున్నాడు తప్పితే మరొకటి కాదు. వీడి కాదు వీని తల్లో జేజం వచ్చినా కేసీఆర్ వెంట్రుక కూడా వీకలేరు. ఇవాళ కేసీఆర్ గారు ఎలాంటి పిలుపు ఇవ్వకున్నా వేల కొద్ది ప్రజలు ఇక్కడికి తరలి వచ్చిండ్రు. కేసీఆర్ గారు అంటే కాళేశ్వరం అంటే రైతన్నలు జీవితాల్లో వెలుగు నింపిన కేసీఆర్ గారి మీద విషయం చెబుతున్న రేవంత్ రెడ్డిని రేపు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలు తనడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఏదైతే హెచ్చరిక ఈ బీఆర్కే భవన్ నుంచే ఇస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని సిగ్గు తెచ్చుకొని ఇగనను పాలన మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాళేశ్వరం సంబంధించి రైతాంగాలకు ఎలాంటి మేలు జరగలేదు, 1 ఎకరం కూడా నీళ్లు పారలేదంటూ మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కాడ నుంచి అత్యధిక పంటలు పండించిన రాష్ట్రం పంజాబ్లు, ఒరిస్సాలు, హర్యానాలు అనే పేరుండే. ఆ రాష్ట్రాలకు సైడ్ కొట్టింది తెలంగాణ రాష్ట్రం అత్యధిక పంటలు పండించి అంటే కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం కానీ, మిడ్మానేర్ కానీ, మల్లన్న సాగర్ కానీ ఇతరత్ర రిజర్వాయర్ల ద్వారా నీళ్ళు అందించారు కాబట్టి ఆ పంట సాధ్యమయ్యింది. మరి నిజంగానే కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో మేలే జరగకపోతే ఇలా భారతదేశంలో అత్యధిక పంటలు పండించిన తెలంగాణ రాష్ట్రం ఎందుకు గుర్తింపు పొందింది? పాలించడం చేత కాదన్న చోట కేసీఆర్ గారు కట్టినటువంటి ప్రాజెక్టును అభినందించని మేధావి లేడు, అభినందించని సంఘం లేదు, అభినందించని కేంద్రం కానీ పార్లమెంట్ వేదికగా ఎన్నో అభినందనలు అందుకున్నటువంటి సందర్భం. ఈ కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కనుక నీళ్ళు అందకపోతే మరి ఈ పంటలన్నీ ఎక్కడి నుంచి సాధ్యమైనాయో ఒకసారి సమాధానం చెప్పాలి. చేతగాని సన్నాసులు నిజంగా మీ ప్రభుత్వం గతంలో మీరు పాలించారు, భారతదేశానికి స్వతంత్రం వచ్చే కాదు మీరే పాలించారు. మీ పాలనలో చేతగాని ఈ పంటలు ఇప్పుడు ఎందుకు పండినాయో దానికి ప్రజలకు వచ్చి సమాధానం చెప్పాలి. ఇలా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల కరెంటు కానీ, ఇతరత్ర రైతు వేదికలు కానీ ప్రతిదీ కూడా రైతన్నను రాజును చేసే కేసీఆర్ గారి పాలనలోనే సాధ్యమైంది తప్ప ఈ దద్దమ్మల పాలనలో కాబోదు అనే విషయాన్ని తెలియజేస్తాం. అంటే ఎట్లా చూడొచ్చు, కమిషన్ హాజరయ్యారు కేసీఆర్ గారు, అసలు హాజరు కారు అని చెప్పి మొన్నటి వరకు ప్రచారం చేశారు, భయపడతా ఉన్నాడు, నోటీసులు ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారు హాజరు గాను అనడానికి కేసీఆర్ గారు ఇక్కడ ఓటుకు నోటు దొంగ కేసులో దొరకలే. కేసీఆర్ గారు యావత్ తెలంగాణ జాతి మేలు కోరి కట్టిన ప్రాజెక్టు ఆయన దగ్గర ప్రతిదీ కూడా పిన్ టు పిన్ విత్ ఇన్ఫర్మేషన్ తోటి ఉన్నాడు. ప్రతిదీ కూడా నిబంధనలకు అనుగుణంగా కట్టి ఇలా జాతి మెచ్చే అటువంటి ప్రాజెక్టు కట్టిండు. ఈ తోకతలకాయ లేని విచారణకు రావడానికి కేసీఆర్ గారు భయపడతారు అనుకుంటే వానికంటే మూర్ఖుడు వానికంటే దద్దమ్మ మరొకడు ఉండడు. ఈ విచారణలు, ఈ కమిషన్లు కేసీఆర్ గారిని ఇంకా వారి స్థాయిని పెంచుతాయి తప్ప తగ్గించవు. నవ్వేటోని ముందట బోర్ల పడ్డట్టు ఈయన నల్లముఖం అయితే దద్దమ్మ రేవంత్ రెడ్డి తప్పితే కేసీఆర్ గారికి ఏం కాదు. కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కాడు అని చెప్పి చాలా ప్రచారం జరిగింది. మొత్తానికి హాజరయ్యారు, భారీ ఎత్తున జనాలు కూడా వస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు అనేటటువంటిది ఈరోజు తెలంగాణ ప్రాంతం మొత్తానికి ఒక జీవనాధారం. ఈరోజు పుష్కలంగా పంటలు పండినాయంటే సమైక్యాంధ్ర ఉన్నప్పుడు మొత్తం అవినీతిమయంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి
కేసీఆర్ గారు 14 సంవత్సరాలు నిరంతరంగా పోరాటం చేసి ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసి ఈ దేశంలోనే వరిని అత్యధికంగా పండించే నంబర్ 1 రాష్ట్రాన్ని చేర్చించినటువంటి తరుణంలో ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ దొంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు జస్టిస్ ఘోష్ పేరిట ఒక కమిషన్ను ఏర్పాటు చేసి కేసీఆర్ పైన నిందలు మోసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు చిన్న పిల్లాడి నుంచి ముసలాడి వరకు అడిగిన కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి, తెలంగాణ కోసం తను పరితపించేటటువంటి తత్వం ఈరోజు చెప్తారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి లాగా 420 దొంగ కాదు. కాబట్టే ఈరోజు ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసినటువంటి నిజాయితీని నిరూపించుకోవడం కోసము ఈరోజు ఘోష్ కమిషన్ కూడా రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కమిషన్ తీసుకొని దొంగ నాటకాలు ఏదైతే చేస్తూ ఉన్నారో రాబోయేటటువంటి 2028లో తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ నాయకత్వంలో మీరు చేసినటువంటి నిలువు దోపిడీ బట్టలు కాల్చి చింపేసి ఖచ్చితంగా మిమ్మల్ని జైలు పాలు చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. మీరు చేసే దొంగ కార్యక్రమాల లాగా మా నాయకులు ఎవరు దొంగతనం చేయలేరు, ఎక్కడ అవినీతి జరగలేదు. కాళేశ్వరం అనేటువంటి తెలంగాణకు జీవనాధారం అయింది. ఈరోజు కేసీఆర్ గారి నేతృత్వాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 4 కోట్ల జనాలు కూడా ఈరోజు కేసీఆర్ గారి వెంట నడుస్తారు. కేసీఆర్ గారి పైన ఎటువంటైనా యాక్షన్ తీసుకోగలిగితే రాష్ట్ర ప్రభుత్వం ముందు ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రం అగ్గి గుగ్గిలం కాదు. రేవంత్ రెడ్డి గారి కుర్చీని నువ్వు ఏదైతే మాట చెప్పినావో కేసీఆర్ గారి కుర్చీ మీద కూర్చున్నా అని చెప్పేసి అదే కుర్చీలో నుంచి నిన్ను బట్టలు చింపి బయటికి తీసుకొచ్చి కొడిచేటటువంటి పరిస్థితి వస్తానంటని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అవినీతి చేశారు కాళేశ్వరంలో అని చెప్పి ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నటువంటి దొంగ రేవంత్ రెడ్డి ఈరోజు మల్లన్న సాగర్ అనేటువంటిది కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగం. హైదరాబాద్కు ఈరోజు అక్కడి నుంచి 30 టీఎంసీల వాటర్ తీసుకొస్తా అంటున్నావు. కాళేశ్వరం కూలిపోతే మల్లన్న సాగర్కి ఎక్కడి నుంచి వాటర్ వస్తాయి? ఈరోజు మూసీ నది ఏదైతే ప్రాజెక్టు చేస్తా అన్నావో దానికి మంచి నీళ్ళని ఇస్తా. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నట్టు మల్లన్న సాగర్ నుంచి అంటున్నావు. కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడుతున్నావు. 90,000 కోట్ల ప్రాజెక్టు కడితే ఈరోజు 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుందని చెప్పేసి మాట్లాడే కాంగ్రెస్ నాయకులారా మీ మెదడు మొక్కలలో జారింది. మీరు కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరు. ఈరోజు కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి లేదు. ఖచ్చితంగా కడిగిన ఆణిముత్యంలా మా హరీష్ అన్న కావచ్చు, మా కేసీఆర్ గారు కావచ్చు బయటికి వస్తారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఏదో ఒక రకంగా కేసీఆర్ గారిపై నిందలు మోపాలే, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలను వారి నుంచి దూరం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారే తప్ప ఈరోజు వాస్తవం ఏం జరిగిందనేటటువంటిది మనకు తెలుసు. ఈరోజు రైతులు పడుతున్నటువంటి కష్టాలు, ఈరోజు కరెంటు చూసుకున్నట్లయితే 24 గంటలు ఉన్నటువంటి 3 ఫేజ్ ఈరోజు సింగిల్ ఫేజ్ లేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతులను అడగండి చెప్తారు ఈరోజు చేసిన అభివృద్ధి గురించి, రైతులను అడగండి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. ఈరోజు కేసీఆర్ పైన నిందలు మోపడానికి మాత్రమే ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ తీసుకొచ్చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందాలని చెప్పి చూస్తూ ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ గారు నికార్సైనటువంటి నాయకుడు. ఆయన చేసినటువంటి అభివృద్ధి ఈ ఘోష్ కమిషన్కు వివరిస్తారు. కడిగిన ఆనిముత్యంలో మా కేసీఆర్ గారు మరోసారి బయటకు వస్తారు. అతని నాయకత్వంలో 2028లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ఈ రాష్ట్రంలో మరోసారి ముఖ్యమంత్రిని చేస్తాం. కమిషన్ ముందు హాజరవుతున్నారు కేసీఆర్, ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఆయన అన్ని చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఆయనకు సమాధానం ఇచ్చే వాళ్ళే లేరు. ఆయన వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇస్తారండి. కాళేశ్వరం ఎట్లా ఏం చెప్తారు? కాళేశ్వరం సంబంధించి కుంగిపోయింది, కూలిపోయింది అని చెప్పి శేషర్ గారు ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారండి. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, ఎదురు ప్రశ్నలు వేసే ముందు వాళ్ళకు ఉండాలన్నమాట. అసలు నేను ఏం అడుగుతున్నా క్వశ్చన్ అని. క్వశ్చన్ బ్యాంకే అన్న సారు ఆన్సర్ కూడా ఆయననే ఇస్తాడు. క్వశ్చన్స్ వేస్తాడు, ఆయననే వేస్తాడు. ఆయన వేస్తాడా వీళ్ళు వేస్తారా అనేది దడుచుకోవాలి. అక్కడ ఉన్నది పులి. ఆ పులితోటి చెలగాటం ఆడడానికి ఈ కోతులకు, ఈ ముఖాలకు, ఈ కుక్కలకు దేనికి పనికిరారు ఎవ్వరు. రేవంత్ రెడ్డికి పాలన చేయడానికే చేతగాకపోతే దిగిపోవాలని నాతో అయితలేదు సార్ అనేసి అంతే. ఆ తర్వాత చూసుకుంటాడు మళ్ళీ కాళేశ్వరం గిలేశ్వరం అన్నీ సెట్ అయిపోతాయి. అంతేగాని ఏదో చిన్నది ఏదో జరిగిందనేసి దాని గురించి పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరమే లేదు. నీళ్లు లేనప్పుడు ఏ ప్రభుత్వం మరి 40-50 ఏళ్ళు పరిపాలన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కడ పోయింది? అప్పుడు చేయలేదు కదా. మరి నీళ్ళ గురించి ఎంత తడబడాయించారు ప్రజలందరూ. అప్పుడు ఎవరు రాలేరు మరి ముందుకు మాకు నీళ్ళు వీళ్ళకి ప్రజలకు ఇస్తామనేసి. చేసిన పుణ్యమానికి ఆయన తీసుకుపోయి లోపల కూర్చోబెడతాం అది ఇది అనేసి అనడానికి చాలా తప్పది. కేసీఆర్ ఆనిముత్యం లెక్క బయటకు వస్తాడు. ఆయన మీద ఈగ కూడా వాళ్ళనియము. మేమందరం కలిసి ఈగ కూడా ఆయన మీద వాలదు. ఆయనను ఎవ్వరు ఏం చేయలేరు.
ఆయన మాట్లాడే మాటలకు ఆయన వస్తున్నాడంటేనే సింహం వస్తుంది అనేసి అర్థం. ఎదుటి మనిషికి తెలియాలా నేను ఏం క్వశ్చన్ వేయాలని. ప్రతి క్వశ్చన్కి అనేది ఆన్సర్ ఉన్నది. ఆయన వేసే క్వశ్చన్కి కూడా ఎదుటి మనిషి కూడా సమాధానం చెప్పాలా. అదే మరి మేధావే కాదు, ఆయన పట్టుదల మనిషి. ఆయన తెలంగాణ తెచ్చిన వ్యక్తే. ఆయన తెలంగాణ గురించి ఎవరండి అంతగానం పాటుపడ్డది? ఇప్పుడు తెలంగాణ వచ్చినాక అందరు కాకులు నక్కలు కుక్కలు అందరు ముందుకు వస్తున్నారు తప్ప అప్పుడు ఎవరున్నారు? అప్పుడు ఎవరు లేరు కదా. మరి కేసీఆర్ చేసిన పనులు తప్ప, 2000 పింఛన్ ఇచ్చింది తప్ప, లేకుంటే దళిత బంధు ఇచ్చింది తప్ప, దళితుల గురించి ఆలోచించింది తప్ప కేసీఆర్ ఏం తప్పు చేసిండు అనేసి కేసీఆర్ మీద అంత పెద్ద నింద వేయడం. అసలు కేసీఆర్ మీద మాట్లాడడానికి అర్హతనే లేదు ఎవ్వరికి లేదు. సెంట్రల్లో లేదు, స్టేట్లో లేదు, ఎవ్వరికి లేదు. అంత దమ్ము ధైర్యం ఉన్నోడు మాట్లాడడానికి కేసీఆర్ ముందట ఇప్పుడు వచ్చిండు కదా, మాట్లాడమని ఏం మాట్లాడతారో ప్రతి దానికి సమాధానం ఇస్తాడు. ఆయన వేసే క్వశ్చన్స్ కూడా వాళ్ళు కూడా సమాధానం ఇవ్వాలి. భారీ ఎత్తున జనాలు రావడం జరిగింది. అవును, మరి ఆయన చేసిన సంఘ సేవ అట్లాంటిది. మరి అందరికి చేసిండు. కులము మతము భేదము భావము ఏది లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన వ్యక్తి ఆయన కాబట్టి అందరూ తరలి వచ్చిండ్రు. ఊర్లలోకి వెళ్ళి వచ్చిండ్రు, ఇక్కడ సిటీలోకి వెళ్ళి ప్రతి ఒక్కరు వస్తూనే ఉన్నారు, ఇంకా వస్తారు కూడా. ఆయన చేసిన పనులు ఉన్నాయి కాబట్టి మరి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించిన వ్యక్తి కేసీఆర్ గారే కదండి. ఇంకెవరు ఆలోచించిండ్రా అండి? మహిళల గురించి ఆలోచించిండ్రా ఎవరైనా? దళితుల గురించి ఆలోచించిండ్రా? బీసీల గురించి ఆలోచించరా? దేని గురించి ఆలోచించారు? ప్రతి గురించి ఆలోచించిన వ్యక్తే కేసీఆర్. నీళ్లు లేకపోతే ఇంటింటికి నల్లాలు సమకూర్చిన వ్యక్తి కేసీఆరే. కరెంటు ఇప్పుడు ఎట్లా పోతుందండి? కరెంటు ఇంతకుముందు కరెంటు పోయిందా? ఇప్పుడు కరెంటు గురించి ఎదురు చూడాల్సి వస్తున్నది. ఎప్పుడు పోతుందో, ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో అని. ప్రతిదీ చేసిందే వ్యక్తి కేసీఆర్. అన్ని సమకూర్చి అన్ని అన్నము ప్లేట్ల మొత్తము పెట్టి తిననికే కూర్చున్న టైంలో వచ్చిండు, కూర్చున్నాడు. ఇప్పుడు తెలుస్తుంది మళ్ళా. ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత కేసీఆర్ రాకపోతే చూడు, అప్పుడు ఎదురుగా నిలబడమని చెప్పండి, అప్పుడు నిలబడి మాట్లాడమని అప్పుడు చూస్తాం మేము కూడా. కాంగ్రెస్ పాలన అంతా ఏం బాగాలేదు. కొట్టుక తిననికే కుక్కలకు నక్కలకు తాకలాటలు పెట్టించినాడు. ఒక బస్సు తప్ప కరెంటు ఫ్రీ అన్నాడు, అది లేదు. గ్యాస్ అన్నాడు, అది లేదు. 2500 అన్నాడు, అది లేదు. 4000 పెన్షన్ అన్నాడు. అసలు పెన్షనే ఇచ్చి చేస్తలేడు వాడు, పెన్షనే ఇస్తలేడు. మరి ఇంకా ఇవన్నీ చేస్తాడనేసి ఎవరు నమ్ముతున్నారు? చేసిన వాగ్దానాలు ఫస్ట్ నెరవేర్చడానికి చూడమనండి, ఆ తర్వాత వేరేల మీద మనుజలనికే మాట్లాడనికే చూడమనండి. ఫస్ట్ ప్రభుత్వం దగ్గర ముఖ్యమంత్రి దగ్గర పైసలు లేవు కాదు, ఆయనకు పరిపాలన చేయనికే చేతనైతే లేదు. పరిపాలన ఎట్లా చేయాలని అప్పుడు కూడా ఇదే పరిపాలన, ఇప్పుడు కూడా అదే పరిపాలన. మరి కేసీఆర్ ఎట్లా చేసిండు? మరి నీకెందుకు చేతనైతే లేదు? పోయి అడుగు, నాకు ఇట్లా అవుతుందన్నా, మరి నాకు వెళ్తలేదు, మరి సలహానన్నా తీసుకో. కేసీఆర్ దగ్గర పోయి చెప్తాడు, కూర్చోబెట్టి గిట్లగా తమ్మి గిట్లా చెయ్యి అనేసి చెప్తాడు. అంతనే తప్ప నీకు చేతగానోడుని అది కుక్కని తీసుకొని సింహాసనం మీద కూర్చోబెడితే ఏం చేయగలుగుతాడు? ఏం చేయలేడు. అట్లనే అయిపోయింది ఆయన. కరెక్టే. మరి ఆయన ఫస్ట్ దొంగనే కదా, మరి ఆయన దొంగ కాబట్టి దొంగ లెక్క చూస్తున్నాడు. మంచోడైతే ఎందుకు చూస్తాడు? చూడరు కదా. ఆయన దొంగ కాబట్టి అంతే. సంచులు మూసినాయి, సంచులు అప్పచెప్పినాయి, అవన్నీ మర్చిపోయినరా? మరి అవన్నీ ఉంటాయి కదా, నువ్వు దొంగ రాబాయి నీకు ఎందుకు ఇవ్వాలనేసి ఆయన నమ్ముతలేరు. ఏముండబోదు, అంత మంచిగా జరుగుతుంది. ఏం పోడు, అస్సలు పోరు ఖచ్చితంగా చెప్తున్నాం. ఆయన చేసింది ఏం లేదాడ, ఆయన జైలుకు పోనీకే. ఆయన అన్ని మంచి పనులు చేసిండు. ప్రతి ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి. అన్నీ చేసిన తర్వాత ఏదో చిన్నది వస్తుంది, రాదనేసి కాదు ఎక్కడ. ఆ చిన్న సమస్యను పట్టుకొని పెద్ద పాకులాట చేస్తే మాత్రము అది వాళ్ళకే ముప్పు. తర్వాత ముందు మళ్ళీ కేసీఆర్ వస్తాడు, ఖబర్దార్. మరి అది చూసుకోండి ఫస్ట్. ఇప్పుడు ముందు మురిపం కాదు, ముందున్నది ముసర్ల పండుగ. తర్వాత తెలుస్తుంది ఒక్కొక్కరు సంగతి ఏందో. అంతే. జై తెలంగాణ, జై కేసీఆర్. ఏమైందన్న కాళేశ్వరానికి? ఏమి కాలేదు. ఎక్కడ జరిగింది కుంభకోణం? వాళ్ళు నిరూపించమనండి. కోదండరామ్ సార్ నేను నిరూపిస్తా అని చెప్పి వాగ్దానాలు తీసుకొని వచ్చిండు, ప్రూఫ్స్. ఎక్కడనో వెళ్ళిపోయి పరిగెత్తిపోయాడు. ఒక్క ప్రూఫ్ కూడా లేదు కదా. ఏమున్నది ప్రూఫ్ కాళేశ్వరంలో? ఇంత మంచి ప్రతి ఊర్లో ఎక్కడ మారుమూల ప్రాంతాలలో కూడా నీరు పోతున్నది. అది తప్ప కేసీఆర్ సార్ చేసింది? ఇంకేం కావాలి? కేసీఆర్ సార్ ఏం తప్పు చేసిండు? ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కట్టి దాని కింద శవాలు పోయినాయి, ఇన్ని రోజుల వరకు పతలేదు. అదే లేకపోతే మిడ్ మానేర్ కూడా కొట్టిండు, వాళ్ళ మీద లేని కమిషను. ఇంత మంచి ప్రాజెక్టు చేసిన వాళ్ళక కమిషన్ ఇది? ఇంకేం చేయాలి అభివృద్ధి? ఇంత అనం కనబడుతుంది అభివృద్ధి, ఇంకా ఏం కావాలా అభివృద్ధి? అంటే అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళకి చేతకాక ఇవన్నీ మోపేయడం తప్ప ఇంకా వేరేది ఏం లేదు అక్కడ. రాజకీయ కుట్ర తప్ప వేరేదేముంది సార్? రాజకీయ కుట్రనే ఇది. తనను ఎదుర్కోవడానికి చేత కాదు. ఏ మీటింగ్లో తప్పితే సబ్జెక్టు పరంగా ఒక్క మీటింగ్లోనన్నా కేసీఆర్ సార్ మాట తీయంది మాట్లాడుతున్నారా? చూడండి,
ఎక్కడ కూడా కేసీఆర్ సార్ జపం లేనిది ఏ ప్రసంగంలో కూడా ఉండదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ సార్ మాటలేంది నువ్వు సబ్జెక్టు పరంగా ఎక్కడన్నా పోయి మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. చిన్నపిల్లల ప్రోగ్రాం పో అదే ఉంటుంది, వాటర్ ప్రోగ్రాం పో అదే ఉంటుంది, ఏ బహిరంగ సభ పో అదే ఉంటుంది. నువ్వు ఇక్కడ ఏ పని చేయాలన్నా ఢిల్లీకి పోవాలా? ప్రజాధనాన్ని వృధా చేసిండు కేసీఆర్ అంతా, లక్షల కోట్లు కుంభకోణం జరిగింది. అసలు ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ వాల్యూ 90,000 కోట్లు, లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళి జరిగింది చెప్పండి. ప్రచారం చేస్తే ప్రజలు నమ్మాలా కదా. ఇప్పుడు ప్రజలు నువ్వు ప్రజల దగ్గరికి ఎందుకు పోయినావు? నువ్వు 2,000 4,000 ఇస్తానో, 4,000 6,000 ఇస్తానో, ఆ భ్రమతోని ఏదో తప్పిదారి ఒకసారి జరిగింది. కానీ ఇప్పుడు ప్రజలకు బొమ్మనండి, ప్రజలకు తగిన గుణపాఠం చెప్తారు. ఏం తప్పు చేయలేదు. ఏం తప్పు చేసిండు సార్ చెప్పండి? కేసీఆర్ సార్ ఏం తప్పు చేసిండు? మహిళలకు పింఛన్లు ఇచ్చిండు, కుల సంఘాలకు ఇచ్చిండు, 1000 రూపాయలు 2,000 చేసిండు, 2,000 3,000 చేసిండు. అది వాళ్ళకి తప్ప? ప్రతి ఒక్క కులాన్ని కూడా ఎవరికి కూడా తక్కువ చేయలేదు. ఏ కులం వాళ్ళకి తక్కువ చేసిండు? ప్రతి ఒక్క నిరుద్యోగులకు కానీ ఎవరికి కానీ ఏ తప్పు చేయకుండా పరిపాలన 10 సంవత్సరాలు కడిగిన ముత్యంలాగా పరిపాలన చేసిండు. చాలామంది మొన్నటి వరకు కూడా కేసీఆర్ విచారణకు హాజరు కాడు అని చెప్పి భయపడుతున్నాడు అని చెప్పి చాలా మాటలు విన్నాం. సో ఇప్పుడు మొత్తానికి హాజరు అవుతున్నాడు. ఎట్లా? కేసీఆర్ సార్ భయపడే వ్యక్తి అయితే 14 సంవత్సరాలు సుదీర్ఘంగా ఆయన ఉద్యమమే నడిపాడు. 14 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉద్యమం చేసి ఎన్నో ఒడిదుడుకలు ఎదుర్కొని తెలంగాణను సాధించినాడు. తెలంగాణ కోసము పదవులు త్యాగం పెట్టినాడు, కానీ ప్రాంతం కోసం పదవుల గురించి ఆశించినాడు కాదు భయపడడానికి. కేసీఆర్ గారు ఏం లేదు, వాళ్ళ దగ్గర కమిషన్కి ఏమున్నదని చెప్పి ఇవ్వడానికి. వాళ్ళ దగ్గర ఏమీ లేదు, సబ్జెక్ట్ లేదు. పిలవాలమా. మొన్న బహిరంగ సభలో చెప్పిండు కదా, నేను కుట్ర పన్నే, నేను ఆయన మీద పగతోని నేను ఇది చేసిన, లక్ష్యం సాధించుకున్నాడు. ఇదా సార్ అది? ఆయననే లక్ష్యం సాధించుకున్నాను, ఆయన మీద ఈయన లక్ష్యం సాధించుకున్నట్టుంటే ఈయన బయటనే ఉండకపోతుండే కదా. ఎట్లా చూస్తారన్న? కేసీఆర్ నిజంగానే కాళేశ్వరం విషయంలో తప్పు చేశారా ఏంటి? కమిషన్ ముందు హాజరవుతాం. వీళ్లకు పరిపాలన చేతగాక లక్షలాది ఎకరాలను పారించిన ఘనత కాళేశ్వరం ప్రాజెక్టు. అంటే దేశంలోనే అత్యధిక ప్రాజెక్టు ఎక్కడ ఆదరణ పొందిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుతోని తెలంగాణ రాష్ట్రంలో బీడుపడ్డ భూములకు పంటలు వండించి రైతు కళ్ళల్లో ఆనందం చూసి బొంబాయి దుబాయ్ వలసపోయిన ప్రజలు ఇవాళ కాళేశ్వరం పుణ్యాన వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. నాడు ఎక్కడ పంటలు వండక భూములలో బీడు వారిపోతే నక్సలిజం వైపు కొంతమంది నిరుద్యోగులను పిలిచి డొక్కలు ఎండిపోయిన చరిత్ర ఉండే. ఇవాళ కాళేశ్వరం ఒక రూపకల్పన వచ్చి తెలంగాణకు రోల్ మోడల్ ఏదంటే కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తెలంగాణ ఉద్యమ జాతిపిత అయిన ఉద్యమం సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి మహనీయుడు ఆయన కట్టినది జీర్ణించుకోలేక, అంటే దీన్ని ఎట్లనో బదలాం చేయాలనే దాని మీద చూస్తున్నారు. ఈ బదలాం అనే దాని మీద ఇలా స్వచ్ఛందంగా పార్టీ కార్యకర్తలు కాదు, రైతులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి ఆయనని మీద మీరు ఈగాలని అని చెప్పి ఇలా చూపిస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన పరిపాలన అనేది గుడిసున్నలాగా కనపడుతుంది. మీరు ఢిల్లీ టూరు పెట్టుకుంటారు, విమానాల పంచాయతీ వస్తుంది. మీరు ఇట్లాంటివి ఉన్న పాలన మీరు ఇచ్చిన ఇప్పుడు సర్పంచ్లకు మా పెండింగ్ బిల్లులు చెల్లించక మేము 18 నెలల నుంచి వెళ్ళి మీ ప్రభుత్వాన్ని అడిగితే అరిగోస పుట్టించి అనేక మంది సర్పంచులు చచ్చిపోతున్నారు, అది పట్టించుకుంటలేరు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలల్లా ఏది సక్రమంగా లేక మీ పాలన అనేది అట్టకెక్కిందనేది జనాలు చూస్తున్నారు, నవ్వుకుంటారు, ఆశ్చర్యపోతున్నారు. మీరు మంత్రి పదవులు ఇప్పటిదాకా మీరు క్యాబినెట్ కూడా ఫిలప్ చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం లాగా కనపడుతుంది. కాబట్టి మీరు ప్రజాప్రభుత్వం అన్నారు, ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలి. కానీ ఏదో ప్రతిపక్ష నాయకుల మీద నోటీసులు ఇచ్చి బదలాం చేస్తే ఈ బీఆర్ఎస్ పార్టీకి ఉనికి దెబ్బతీయాలనేది అది అసాధ్యం. మీరు ఆకాశం మీద ఉమ్మేయాలంటే అది ఎప్పటికైనా మీ మీదనే పడుతుందని రేవంత్ రెడ్డి గ్రహించుకోవాలి. ఇప్పటికీ మీరు పరిపాలన మీద దృష్టి పెట్టాలి. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు పరిచేటట్టు చూసుకోవాలి. ఎప్పుడు జనం కూడా తిరుగుబాటు రాకముందుకే మీరు పరిపాలన మీద దృష్టి పెట్టాలి. కానీ కేసీఆర్ మీద ఈగ ఆలితే సహించేది లేదనే దాని మీద అంత యావత్ రైతాంగమే కదిలింది. కాబట్టి ఇప్పటికీ మీరు గ్రహించుకొని మీరు పరిపాలన మీద దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మనం ఎట్లా చూస్తారు? కేసీఆర్ గారు అసలు కమిషన్ ముందు హాజరు కారు అని చెప్పి చాలా ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భయపడుతున్నారు, నోటీసులు ఇస్తారని చెప్పి మాట్లాడారు. ఏం చెప్తున్నారు? మేము ఇంతకుముందు శ్రీకృష్ణ కమిషన్ చూసినాము. ఇట్లాంటి కమిషన్ మాకేం కొత్త కాదు. మేము ఆడేమి తప్పు జరగలేదు. గోదావరి మీద కాళేశ్వరం కట్టాలి, కాళేశ్వరము ముక్తేశ్వరము, కాళేశ్వరం దేవుడి సాక్షిగా
బరాబర్ శంకుస్థాపన చేసినాము, ప్రాజెక్టు కట్టినాము, ప్రాజెక్టు మీద ఫలాలు అందినాయి, పంట పండింది, అందరి రైతులు దాని మీద లబ్ధి చేకూరినారు. కొన్ని లక్షల ఎకరాలు లాభం జరిగింది. 312 మీటర్లు 312 కిలోమీటర్ల పొడుగుతా నీళ్ళు ఆగి ఉన్నాయి. దాని చుట్టుపక్కల పరివారిక ప్రాంతాల్లో బోర్లు రిటర్న్ వితౌట్ బోర్గా పైకి నీళ్లు పోసినాయి. ఇది నిజం. ఈ కమిషన్ తోటి మాకేమీ కమిషన్ కాకపోవడానికి అవకాశమే లేదు. కేసీఆర్ గారు అంటేనే అంత పెద్ద ఆంధ్ర కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని విడిపించిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ కమిషన్లకు ఇవన్నీ మామూలు విషయాలు, దీని గురించి పెద్దగా అంతగా అవసరం లేదు. జ్యుడిషియరీ కమిషన్ అది వారు నోటీస్ ఇస్తారు, మేము సమాధానం చెప్పినాం అంతే. దట్స్ ఆల్. కాళేశ్వరంలో చాలా ప్రచారం జరిగింది, అవినీతి జరిగిందని, 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఫెయిల్ అయిపోయిందని, కాళేశ్వరం ద్వారా 1 ఎకరం కూడా నీళ్లు పారలేదని చెప్పి కాంగ్రెస్ మంత్రులు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. దరిద్రం ఏంటంటే 134 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తెలంగాణకు కృష్ణా గోదావరి ఉంటుంది. కృష్ణా గోదావరి ఉన్నప్పుడు కాళేశ్వరం 3-4 నెలలనే స్పీడ్గా అత్యంత భారతదేశంలో 2వ స్పీడ్ నది, అది స్పీడ్గా వస్తుంది. 3-4 వేల టీఎంసీలు పోయి సముద్రంలో కలుస్తాయి. దాన్ని ఎందుకు మరి పైకి లిఫ్ట్ చేసి తీసుకోవాలని చేయలేదు? వాళ్ళకి ఎందుకు ఐడియా రాలేదంటే వాళ్ళకు మనసు లేదు, వాళ్ళకి చేయాల్సిన ఉద్దేశం లేదు, చేసే ఉద్దేశం లేదు. కేసీఆర్ గారు కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాలు. రాష్ట్రం వచ్చినాక ఇమ్మీడియట్గా ఏం కావాలి మనకు? కరెంటు రాదన్నారు. కరెంటు పోదనే పరిస్థితి తీసుకొచ్చింది నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ వస్తే కరెంటు రాదన్నారు. తెలంగాణ వచ్చినాక కరెంటు పోదు తెలంగాణలోనే మార్పు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు వచ్చినాక కాళేశ్వరం మీద కట్టినాక SRSP టూల్ కానీ, మిడ్ మానేర్ కానీ, నల్గొండకు, సూర్యాపేటకు మొత్తం ఫ్లోరైడ్ వాటర్ను నిర్మూలించేసి మిషన్ భగీరథ ప్రతి ఊర్లో పల్లెటూరులో పోతే ఊర్లలో ఇంకొక సెకండ్ నల్లా ఉంటుంది, అది కేసీఆర్ నల్లా అంటారు. దాన్ని ఏమంటారు? కేసీఆర్ నల్ల రాలేదు, ఈరోజు కేసీఆర్ నీళ్లు రాలేదంటారు. అది కేసీఆర్ గారి. ఎందుకంటే గోదావరి అంత స్పీడ్గా 3-4 నెలలు వస్తుంది, 3 నెలలు మాత్రమే ఉంటుంది. అది తర్వాత మళ్ళీ అంత పెద్ద వాటర్ రాదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ధర్మపురి అనే ఒక పుణ్యక్షేత్రం ఉంటుంది. అక్కడ ఎక్కువ బ్రాహ్మణ సంఖ్య నివాసితులు ఉంటారు. వాళ్ళు ఎర్ర నీళ్లు ఒకసారి ఎందుకో వాళ్ళ దగ్గర పోతే రెడ్ కలర్ వాటర్ను వేడి చేసుకొని తాగుతున్నారు. అంటే కేసీఆర్ గారు వచ్చే వరకు మిషన్ భగీరథ పెట్టే వరకు సరి అయిన నీళ్ళు ఇవ్వలేని 134-34 ఏళ్ళ చరిత్ర పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ. ఈ 2 కేసీఆర్ గారి గురించి విమర్శించడానికి కానీ కేసీఆర్ గారి నైతికత లేదు. కాకపోతే దరిద్రం ఏంటంటే తెలిసి తెలియనోడు, సగం నాలెడ్జోడు, లవంగంగాడు వాడు ఏం మాట్లాడుతుంటే 1,00,000 కోట్లు కుంభకోణమైంది. అరే 94,000-93,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే 1,00,000 కోట్లు ఎక్కంచి అవుతుంది. మేటిగడ్డ అనేది 1,800 కోట్ల ప్రాజెక్టు, అందులో 80 పిల్లర్లు ఉన్నాయి. 2 పిల్లర్లు క్రాక్ ఇచ్చినాయి. క్రాక్ ఇస్తే ఏముంటుంది? క్రాక్ ఫిల్లింగ్ చేసుకోవాలి. దానికి ఆల్రెడీ ఎల్ఎన్టీ సంస్థ అనేది హైదరాబాద్ మెట్రో కట్టింది, ఢిల్లీ మెట్రో కట్టింది, చెన్నై మెట్రో కట్టింది. భారత అత్యున్నత శాసన వ్యవస్థ పార్లమెంటు కూడా ఎల్ఎన్టీ కట్టింది. భారత కాంగ్రెస్ ఇప్పుడు అనుకున్న సోకాలు 134 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ మెయిన్ బిల్డింగ్ కూడా ఈ ఎల్ఎన్టీ సంస్థనే కట్టింది. దానికి ఒక స్థాయి ఉంది, దానికి ఒక కథ ఉంది. మరి సరే ఎల్ఎన్టీ తప్పు చేసింది, కమిషన్ వేసిండ్రు, మరి ఎల్ఎన్టీ సంస్థను బ్లాక్లో పెడతారా? చెప్పండి. ఎల్ఎన్టీ సంస్థను బ్లాక్లో పెట్టే దమ్ము ఈ పార్టీకి ఇప్పుడున్న ఈ స్టేట్ గవర్నమెంట్కి ఉందా? ఎల్ఎన్టీ సంస్థ తప్పు చేసి ఎల్ఎన్టీ సంస్థ ఏం చెప్పింది? ఎన్డీఎస్ రిపోర్ట్ ప్రకారం ఎన్డీఎస్ 18 నెలలు మన బీజేపీ గవర్నమెంట్కి సంబంధించిన ఎన్డీఎస్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎన్డీఎస్ ఏ రిపోర్ట్ కరెక్ట్ ఇవ్వలేదు. లాస్ట్కి వచ్చి మళ్ళీ ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఏమి ఇచ్చిండ్రు? 3 రిపోర్ట్ ఇచ్చిండ్రు. మన ఎలక్షన్ల ముందు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు ఒక రోజులలో, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు ఒకటి ఇచ్చిండ్రు, నిన్నగాక మొన్న ఒకటి ఇచ్చిండ్రు. మళ్ళీ ఏమి ఇచ్చిండ్రు? రిపేర్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. 3 ఇట్లా అదే రిపోర్ట్ ఉంటుంది. ఎవడన్నా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని ఇచ్చిండ్రు. ఎన్డీఎస్ అంటేనే మీరే కదా ఎంక్వైరీ చేసేది, మీరు చెప్పాలా? ఎవరు చేస్తారు ఎంక్వైరీ? స్టేట్ గవర్నమెంట్ కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ చేసి చెప్పాలి. 2 పిల్లర్లు పోయినాయి, అక్కడ కట్టినోడు ఉన్నాడు. ఎల్ఎన్టీ సంస్థ క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు. మీరు అందరినీ దాని మీద ఎవరున్నారో వాళ్ళని బాధ్యత చేయాలి. కానీ ముఖ్యమంత్రి గారు ఏముంటుంది? స్పీడ్ వర్క్ చేయమని చెప్తాం 100%. మన తెలంగాణ 60 ఏళ్ళ నుంచి దుర్గత స్థితిలో ఉన్నది కాబట్టి ఆయన కన్నీటి ద్వారా సైకిల్ మీద నడుచుకుంటా యావత్ తెలంగాణ తిరిగిండు. తెలంగాణ బిడ్డ కాబట్టి ఆయన తెలంగాణ రాష్ట్రంలోనే పుట్టిండు, హైదరాబాద్ స్టేట్లోనే పుట్టిండు. 1954లో ఆయన పుట్టినప్పుడు ఒరిజినల్ హైదరాబాద్ స్టేట్ ఉండే. తర్వాత మళ్ళీ ఆంధ్ర కలిసింది. దాని కబంధ హస్తాల నుంచి విడిపుచ్చింది కేసీఆర్ గారు. ఒక పార్టీ పెట్టి 25 ఏళ్ళు దాన్ని రజతోత్సవ సభ చేసి దానికి ఒక ప్రాజెక్టు తెలంగాణ తీసుకొచ్చి దానికి ఒక గోదావరికి చీరే సారే కుంకుమ బుక్క గుళ్ళు అన్నీ సమర్పించి శంకుస్థాపన చేసి దాన్ని ఇనాగ్రేషన్ చేసి ఓపెన్ చేసి ప్రాజెక్టు ప్రజలు లబ్ధి పొందిన దాన్ని వీరు ఉల్టా పల్టా మాటలు, తెలిసినోడు, తెవంగోడు, లవంగంగాడు, ఈ పార్టీయోడు ఆ పార్టీయోడు 2 పార్టీలోడు ఒకడై వాడు ఏం మాట్లాడుతూ తెలియదు. 1,00,000 కోట్ల కుంభకోణం, 1,00,000 కోట్ల కుంభకోణం. జనం కూడా ఎలక్షన్ల ముందు ఓ 1% వాడు అటో ఇటో కింద మీద ఈ అబద్ధాన్ని నమ్మిండ్రు. నమ్మడం వల్ల ఆ ఫలితం దానివల్ల ఏమైందంటే మనమే లాస్ అయినాం. ఈరోజు ప్రతి ఒక్కరి అభివృద్ధి ఆటంకం కలిగింది. వీళ్ళు చెప్పిన ప్రతి ఊర్లో ఒక్కొక్కడు
అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఏంటంటే వాళ్ళు ఫ్రెష్ చేసిపోయి ఆ 2 పిల్లలను రిపోర్ట్ చేయకుండా కన్నపిల్ల పంప్ హౌస్ ఉంది, అది ఆన్ చేయొచ్చు. ఎందుకంటే కాళేశ్వరం ఎక్కడ కూడా మరి ముఖ్యమంత్రి గారు పోయి మొన్న ఆలేరులో శంకుస్థాపన చేసిండ్రు. అది ఎక్కడి నుంచి మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు వస్తేనే అక్కడ అది దాంట్లో నిలుతాయి. మరి కాళేశ్వరం ఫెయిల్ అయితే మల్లన్న సాగర్ ఫెయిల్ అయినట్టే కదా. మరి 1,00,000 కోట్లు, 94,000 కోట్లు, 1,00,000 కోట్లు, ఈ 1,00,000 కోట్లని జనం నమ్మిండ్రు. నమ్మడం వల్ల ఎలక్షన్ల ముందట్లో మేము దాన్ని ఇంత గుడ్డిగా నమ్ముతారా ఊళ్ళల్లో పల్లెల్లో అనుకున్నాం. ఇదొక కారణము. వాళ్ళు 6 గ్యారంటీలు, 420 హామీలు, కర్నూలు సాగు కోటి కారణాలు అన్నట్టు మేము ఓడిపోవడానికి మా ప్రాంత లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలుగానో చిన్న నాయకులను వాడు తెల్ల బట్టలు ఎక్కువ 4 డ్రెస్సులు కొనుక్కున్నాడనో, లేకపోతే ఇల్లు కట్టుకున్నాడనో, లేకపోతే ఒక కారు కొన్నాడనో ఏదో అని ఆ లోకల్ ప్రాంతంలో ఈడొద్దు అన్నాడు. కానీ కేసీఆర్ కావాలనుకున్నారు ప్రతి ఒక్కరు. కేసీఆర్ మీద ఎక్కడ వ్యతిరేకత లేదు. చాలామందికి తెలియదు ఏంటంటే కేసీఆర్ గారి మీద 1% కూడా వ్యతిరేకత లేదు. లోకల్ దాంట్లో 10 years కంటిన్యూ ఉండటం వల్ల ఎక్కడో ప్రజలకు ఏదో ఒక చిన్న గ్యాప్ వల్ల మిస్ అయిపోయింది అంతే. ఫైనల్గా ఏం చెప్తారు కాళేశ్వరం కమిషన్కి సంబంధించి? అంటే కేసీఆర్ అరెస్ట్ అవుతాడు, కాళేశ్వరంకి సంబంధించి అవినీతి జరిగిందని చెప్పి చాలా ప్రచారం జరుగుతుంది. 100% ఇప్పుడు చెప్తున్నా, రాసుకోండి మీరు. ఈ జ్యుడిషియరీ ఎంక్వైరీ అవినీతి జరిగిందని ఎంక్వైరీ వేయలేదు, ప్రాసెస్ సరిగ్గా జరగలేదని ఎంక్వైరీ చేసిండ్రు. మీకు చాలామందికి తెలియదు. ప్రాసెస్ జరిగింది, దానికి ప్రతిదానికి క్యాబినెట్ ఆమోదం ఉంది, ప్రతిదానికి సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ వర్క్స్ కమిషన్ వాళ్ళు అప్రూవల్ ఉన్నది, వ్యాప్కో సంస్థ మాకు అప్రూవల్ ఇచ్చింది, వ్యాప్కో సంస్థ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇది, ప్రతిదీ క్రిస్టల్ క్లియర్గా ఉంది. కేసీఆర్ గారు జైలుకు పోయేది కాదు కదా, కోర్టు మెట్టి ఎక్కే పరిస్థితి కూడా రాదని నేను అనుకుంటున్నా. ఈ కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కాబట్టి మనకు 1942 కమిషన్ యాక్ట్ కింద వాళ్ళని వేసింది కాబట్టి దానికి రిపోర్ట్ ఇస్తే మనం తప్పించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం వస్తాము, చెప్తాము, చెప్పినాము, రేపు మళ్ళీ చెప్తాము. దీనివల్ల మాకే మంచి జరుగుతుంది. కాళేశ్వరం గురించి మేము ఇంత కనుక చేసినాం, అభివృద్ధి చేసినాం కూడా ఇంత మేము బయటకు చెప్పుకోలేకపోయినాం అప్పుడు. ఎందుకంటే రూలింగ్లో మనం ఉన్నాం కాబట్టి మన దానికి మనమే డబ్బులు కొట్టుకునే పరిస్థితి అప్పుడు కనిపించలేదు. ఎందుకంటే ప్రజలకు పొలాలు అందుతున్నాయి, తెలంగాణలో అందరూ అభివృద్ధి పంటలు పండినాయి, అగ్రగామిగా నిలబడే తెలంగాణ భారతదేశంలో అనుకున్నాం. కానీ వీళ్ళు ఈ విధంగా ఈ కింద మీద వేసి 1,00,000 కోట్లని ఇప్పుడు ప్రజలకు అర్థమైంది కదా. అసలు ప్రాజెక్టే 93,000 కోట్లు, 1,00,000 ఎక్కడి నుంచి వచ్చింది అనేది క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి ప్రజలు కూడా ఏది నిజం ఏది మంచి అనేది వితిన్ 1 year లోపలనే తెలుసుకున్నారు. వాళ్ళకి ఇంక ఏదో పైన అట్లా దానికోసం టైం టేకింగ్ కోసం ఇవన్నీ చేస్తున్నారు. ఈ కమిషన్ జైలుకు పోయేది కాదు కదా, దీంట్లో జైలు లేదు. వాళ్ళకి ఇచ్చిందే ప్రాసెస్ కరెక్ట్ ఉందా లేదా అది దాని మీద జరిగింది తప్ప కేసీఆర్ గారు ఏముంటుంది, అవినీతి జరిగిందనుకో అధికారులు ఉంటారు, డిజైన్ సరిగ్గా లేదనుకో స్ట్రక్చరల్ ఇంజనీర్ ఉంటాడు, కాంట్రాక్టర్ల నాణ్యత లేదనుకో ఎల్ఎన్టీ సంస్థ ఉంది. నువ్వు ఎల్ఎన్టీ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెడతావా? ఎల్ఎన్టీ సంస్థకు మరి వర్క్ వేరేది ఇయ్యరా? ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుకుంటూ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఎల్ఎన్టీ సంస్థ లాంటి పెద్ద దాంట్లో మీరు మంచి ఉద్యోగం రావాలి అంటే మీరు బాగా చదువుకోవాలన్నారు. మరి ముఖ్యమంత్రి గారు సంస్థనేమో ఆకాశం ఎత్తు చూపించారు. మరి కేసీఆర్ గారు ఇచ్చింది అదే సంస్థకు, ఆ కట్టింది అదే సంస్థ, దాని క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, 10 దగ్గర ఉంటుంది. కాళేశ్వరం 80 పిల్లర్లో ఒక బిట్, ఇది ఒక బిట్టులో 80 పిల్లర్లు మేటిగడ్డ, దానికి అయిన ఖర్చు 1,000 కోట్లు. దాంట్లో 80 పిల్లర్లు, ఒక పిల్లర్ క్రాక్ ఇచ్చింది, దాని సపోర్టింగ్ పక్క పిల్లర్ కొంచెం క్రాక్ ఇచ్చింది. దాన్ని రెక్టిఫై చేస్తామని ఎల్ఎన్టీ వాళ్ళు చెప్తున్నారు. దాన్ని చేసుకోవచ్చని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. ఇంకేం కావాలి? ఇంకేముంటుంది? కమిషన్ పెట్టి ప్రజలకు లబ్ధి సరే కమిషన్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది, జరగనియండి. ముందు నీళ్ళైతే ఎత్తండి, పైకి పోయండి. ఒక సంవత్సరం పోయినాక రాదు కదా, డ్రాట్ వస్తుంది ఏరియా. రేపు పొద్దున మీరు ప్రాల్స్ పెస్టేజ్ క్వశ్చన్ పోయి కేసీఆర్ గారి మీద బదనం మీద అంటే తెలంగాణ తీసుకొచ్చింది, తెలంగాణ మళ్ళీ ఆంధ్ర కలిపితే తప్ప కేసీఆర్ గారికి ఉన్న ఆకాశం ఎత్తు అది పోదు, అది ఎవరు చెరపలేరు, ఎవరు చెరపనీకి లేదు. మరి సెక్రటరేట్ ఉంది, సెక్రటరేట్ కూడా మేమే కట్టినాం కదా, దాని మీద ఒక కమిషన్ వేయండి. యాదగిరి గుట్ట కట్టినాం, దాని మీద ఒక కమిషన్ వేయండి. కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, దాని మీద ఒక కమిషన్ వేయండి. రైతు బంధు ఇచ్చినాం, దాని మీద కమిషన్ వేయండి. కేసీఆర్ కిట్ ఇచ్చినాం, దాని మీద కమిషన్ వేయండి. ప్రతి దాని మీద కమిషన్ వేయండి. ఇంకా మీకు ఉన్నది 18 నెలలు అయిపోయింది. ఈ 3 ఏళ్ళలో ఈ కమిషన్లు అన్నీ వేసి రిపోర్ట్లు అన్నీ తీసుకోండి, అన్నీ చేయండి. మీరు ఏంటంటే మీరు దాన్ని డైవర్ట్ చేయడానికి పక్కకే ఉంటుంది బిర్లా మందిర్ టెంపుల్. 3 రోజులు ఎలక్షన్ల ముందు మీరు పోయినరు, 6గురికి మీకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. పాదాల దగ్గర ఆరతి దగ్గర పెట్టిండ్రు. మరి ఏమైంది? 6 గ్యారంటీలు, 420 హామీలు. చెప్పండి. ఈ విధంగా మీరు చేసే పరిపాలనలో ఈ కమిషన్ వేసి కేసీఆర్ జైలు పోయే క్వశ్చన్ ఏమి ఉండదండి, దాంట్లో పరిధి లేదు. అది